హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్కే ఫ్యాషన్స్. అండ్ ఈరోజు టూ బ్యూటిఫుల్ మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్ కోసం కావలసిన స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకొని అందులో ఒక రౌండ్ షేప్ డ్రా చేసుకొని 1.5 ఇంచ్ రేషియోలో మార్కింగ్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత రౌండ్ షేప్స్, సో ఒక 2 రౌండ్ షేప్స్ బయటికి అండ్ ఒక రౌండ్ షేప్ లోపల వైపుకి డ్రా చేసుకుంటూ అండ్ అగైన్ మళ్ళీ 2 రౌండ్ షేప్స్ కూడా బయటికి. సో ఈ విధంగా డ్రా చేసుకుంటూ మనకి కావలసిన షేప్ అనేది రెడీ చేసుకోవాలి. సో యాజ్ యూజువల్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా 2 సైడ్స్ చూసుకొని అండ్ ఎక్స్‌ట్రాస్ ఏమీ లేకుండా కూడా కటింగ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు నేనిక్కడ పోట్లీ బటన్స్ పెట్టాలి అనుకుంటున్నాను. సో దానికోసం మెయిన్ పార్ట్‌ని ముందుగానే సెంటర్‌లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ చేసుకున్నాం. చాలామంది ఇక్కడ ఓపెన్ చేసేస్తారు. కానీ కట్ చేయకుండానే మనం బటన్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవచ్చు. సో సింపుల్‌గా ఒక 1 ఇంచ్ స్క్వేర్ క్లాత్ అనేది రెడీ చేసుకోవాలండి. అండ్ దానిలో ఒక బాల్ అనేది పెట్టుకొని ఎగ్జాక్ట్‌గా మనం చక్కగా దారంతో చుట్టేసుకున్నామనుకోండి. అండ్ పువ్వులు కట్టుకునే వాళ్ళకైతే చాలా సింపుల్‌గానే ఉంటది. అండ్ అలా కూడా రాదు అనుకోండి. జస్ట్ టైట్‌గా ఇలా చుట్టేసుకొని జస్ట్ దారాన్ని తెంపేస్తే గనక అవి అలాగా హ్యాండ్ అయిపోయి ఉండిపోతాయి. సో ఇందులో ఎలాంటి డౌట్స్ కూడా అక్కర్లేదు. చాలా సింపుల్‌గానే అయిపోతాయి గాబట్టి, నాకు ఎన్ని కావాలో అన్నీ ఒకేసారి రెడీ చేసేసుకున్నాను. హ్యాండ్స్‌కి కూడా కావాల్సిన కలర్ రెడీ చేసుకున్నా. సో, ఇప్పుడు నేను సెంటర్‌లో కట్ చేయకూడదని చెప్పా గదా! కానీ కరెక్ట్‌గా రావడానికి మార్కింగ్ వేసుకోవాలి. ఆ మార్కింగ్ మీద ఈక్వల్‌గా సో, నేను కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నా. సో, సేమ్ కలర్ తీసుకుంటే బయటకి కనబడవు గదా! అందుకని. లైనింగ్ పార్ట్‌ని తీసుకొని ఎగ్జాక్ట్‌గా షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ ఎంత క్లాత్ ఎక్స్‌ట్రా ఉంది అండ్ సెంటర్ పైనుంచి కింద వరకు మిడిల్ గ్యాప్ ఎంత వస్తుంది అవన్నీ కూడా చూసుకొని ఎన్ని పడతాయి అనేది మార్కింగ్స్ అయితే వేసుకుంటున్నా. సో, దాని తర్వాతే మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో, ఇప్పుడు నేను 8 అనేది తీసుకున్నాను. అంటే ఆల్‌మోస్ట్ ఒక 8 బాల్స్ అయితే పడ్డాయండి నాకు. దగ్గర దగ్గరగా పెట్టుకుంటారా? దూరం దూరంగా పెట్టుకుంటారా? అండ్ ఇదంతా కూడా చాయిస్‌ని బట్టి. సో, మనకు నచ్చినట్టుగా ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం ఒక పావించి, పావించి గ్యాప్‌లో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ చేస్తూ వచ్చాను. ఈజీగా ఉంటుంది కదా అని మీరు కట్ చేసేసి ఇలా అటాచ్ చేస్తే గనక సరిగ్గా రాదండి. కట్ చేయకుండానే అటాచ్ చేయాలి పోట్లీ బటన్స్‌ని. సో, లోపల వైపు ఉండిపోవాలి, అది క్లాత్ విడిపోకూడదని అనుకున్నప్పుడు కట్ చేసి మీరు అటాచ్ చేస్తే క్లాత్ విడిపోతుంది. సో, అందుకని కట్ చేయకుండానే ఇవైతే అటాచ్ చేయాలి. సో, ఇలాగ రెడీ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా తీసేయాలండి. లోపల ఒక పావించి క్లాత్ మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి. సో, ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఎగ్జాక్ట్‌గా ఇలా ఉల్టా చేసేయాలి. మనం ఫస్ట్ లోపల వైపు నుంచి ఎక్కడైతే కుట్టామో ఎగ్జాక్ట్‌గా మళ్ళీ సేమ్ అదే క్లాత్ మీద అదే లైన్‌లో స్టిచ్చింగ్ అయితే పడాలి. సో, టైట్‌గా ఎక్స్‌ట్రా క్లాత్ లూజ్ ఇవ్వకుండా కరెక్ట్ ఫోల్డింగ్‌లో అయితే రావాలి. అందుకని పావించి క్లాత్ మాత్రమే లోపల ఉంచుకోండి. ఈ పోట్లీ బటన్స్‌కి ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసేసాననమాట. సో, ఇలాగ రెడీ చేసుకున్న బటన్స్ మీరు ఎటువైపు కావాలంటే అటువైపు మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో, ఇటువైపు కావాలంటే ఇటువైపు, లేదనుకోండి ఇటువైపు కావాలంటే ఇటువైపు కూడా తిప్పుకోవచ్చు. సో, మీరు ఎలా పెట్టుకున్నా సరే కరెక్ట్‌గానే వస్తది. అండ్ పైన ఒక కుట్టయితే వేస్తున్నాను. సో, కదలకుండా అండ్ అదే విధంగా మనకి సెంటర్‌లో రావాలండి ఇవి. సో, మనకి లైనింగ్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు కొద్దిగా కూడా పక్కకైతే వెళ్ళకూడదు. అందుకని ఈ సెంటర్ స్టిచ్చింగ్ కొద్దిగా పై వరకు వేస్తున్నా. సో, నెక్ దగ్గర మనకి స్టిచ్చింగ్ కరెక్ట్‌గా రావాలి కాబట్టి. అండ్ ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఈ నెక్ పార్ట్. సో, ఇదే పెట్టుకోవాలనేమి లేదు. మీకు ఏ షేప్ కావాలన్నా సరే ఆ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇలాగ రెడీ చేసి ఈ మోడల్‌ని నేను పోట్లీ బటన్స్ అనేవి అటాచ్ చేశాననమాట. అండ్ దీనికి చాలామంది ఏమనుకుంటున్నారంటే కట్ వర్క్‌కి మీరు క్యాన్వాస్ పేపర్ అంటే ఫిట్టింగ్ పేపర్ ఏస్తారు కాబట్టే మీకింత బాగా వస్తదనుకుంటున్నారు కాబట్టి, నేను ఫిట్టింగ్ పేపర్ లేకుండానే ఈ మోడల్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. అండ్ దాంతో పాటు సెంటర్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చూసుకుంటున్నా. చెప్పా గదా! సెంటర్ పర్ఫెక్ట్‌గా రావాలి. సో, సెంటర్ పైనుంచి కింద వరకు ఎక్స్‌ట్రా క్లాత్ ఖర్చులకు అవసరమైనంత క్లాత్ వదిలేసి ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేసా. సో, దీనివల్ల లోపల సెంటర్ కదలకుండా ఉంటుంది. అండ్ మనకి కూడా సో, డౌట్ ఉండదనమాట. ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి,
అరే! కరెక్ట్‌గా వచ్చిందా లేదా? ఏమైనా తేడా వచ్చిందా? అనే డౌట్ అనేది ఉండదింక. అండ్ ఆ తర్వాత ధైర్యంగా అవుట్‌లైన్ అనేది స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. అండ్ ఈ అవుట్‌లైన్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు గూడా మీరిక్కడ ఫినిషింగ్ ఏమాత్రం కూడా చెడిపోకుండా చూసుకోండి. అండ్ అవుట్‌లైన్ ఎలా స్టిచ్చింగ్ వేయాలో నేను చాలా సార్లు చాలా వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది. సో, ఇప్పుడే మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళైతే మాత్రం దయచేసి ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేయొద్దు. సో, కొద్దిగా మీకు కూడా టైలరింగ్ టచ్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత ఎగ్జాక్ట్‌గా నెక్ కూడా అవుట్‌లైన్ ఎగ్జాక్ట్ షేప్ అనేది కుట్టుకోండి. అండ్ మీరు సరిగ్గా గమనించండి. నేనిక్కడ ఫిట్టింగ్ పేపర్ అనేది యాడ్ చేయలేదు. సో, మనకి క్లాత్ అనేది కొద్దిగా మందంగానే ఉంది కాబట్టి, మనం ఫిట్టింగ్ పేపర్ యాడ్ చేయకపోయినా సరే పైపింగ్ అనేది ఎగ్జాక్ట్‌గా ఫోల్డ్ అయ్యి ఉంటుంది. సో, ఈ అవుట్‌లైన్ వేసేటప్పుడు గూడా నెక్ లెవెల్ అనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. ఎందుకంటే సెంటర్ ఫోల్డింగ్ వస్తుంది గదా! అందుకోసం. అండ్ ఆ తర్వాత ఈ షోల్డర్సు అండ్ అదే విధంగా పై కుట్టు అండ్ కింద షోల్డర్స్ దగ్గర నుంచి కింద వైపుకి సో, ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ ఈక్వల్‌గా సమానంగా వచ్చేలా చూసుకోండి. ఎక్కడ ముడతలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఆ తర్వాత ఇలాగ బయట వైపు నుంచి ఇలా పై కుట్టు వేస్తే మనకి ఎక్కడైనా ఒకవేళ ముడతలొచ్చినా సరే సో, క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. ఓకే. సో, ఇలా కంప్లీట్ అయ్యింది అనుకుంటే గనక మీకు ఆల్‌మోస్ట్ మోడల్ రెడీ అయిపోయినట్టే. కాకపోతే పైపింగ్ వేయాలి. సో, అండ్ నెక్స్ట్ అవుట్‌లైన్ మొత్తం కూడా కటింగ్ చేసేయాలి. అండ్ ఎగ్జాక్ట్‌గా చూడండి షేప్ అనేది కరెక్ట్‌గా ఉంది కదా! సో, కుట్టిన తర్వాత కూడా ఇదే షేపు ఇది ఇలాగే నిలబడుండాలి. అవుట్‌లైన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత డాట్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ ఈ డాట్స్ కోసం టేబుల్ టెక్నిక్ అనేది ఒకసారి వీడియోలో చెప్పాను. సో, ఒకసారి కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నాం అనుకునేవాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఏం లేదండి. సో, టేబుల్ మీద ఈక్వల్‌గా పెట్టి ఎడ్జ్‌లో సమానంగా చూసుకుంటూ తీస్తే గనక మనకి డాట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అండ్ ఇలా రెడీ అయిన తర్వాత అండ్ ఇక్కడ కూడా నేను పైపింగే వేయాలనుకుంటున్నాను. అండ్ పైన కూడా పైపింగే వేయాలనుకుంటున్నా. అండ్ ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అండి. సో, శారీ ఈ కలర్ అనమాట. అందుకోసం ఇది రెడీ చేసుకున్నా. అండ్ దీనికి జాయింట్స్ అయితే పడుతున్నాయి. జాయింట్స్ కూడా వేసుకున్నాను. అండ్ పైపింగ్ కోసం ఇక్కడ నేను ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్ అయితే చేస్తాను. అండ్ ఆ అడ్జస్ట్‌మెంట్ ఏంటో తెలియాలి అంటే మీరు లైవ్ వీడియోస్ చూడాల్సిందేనండి. సో, అక్కడే మేము నీకు ఎగ్జాక్ట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి కుట్టి చూపించాను. సో, ఆ అడ్జస్ట్‌మెంట్ మీరు తెలుసుకున్న తర్వాత అండ్ ఈ పైపింగ్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తదండి. సో, సింపుల్‌గా పైపింగ్ థ్రెడ్‌ని ఈ విధంగా పెట్టేసి అండ్ క్లాత్‌నయితే నేను డబుల్ ఫోల్డింగ్ పెట్టాను. సో, దీన్ని నేను డబుల్ ఫోల్డింగ్ పైపింగ్ టెక్నిక్ అనంటాను. సో, ఈ పైపింగ్ టెక్నిక్ కనుక మీరు నేర్చుకుంటే సో, ఎలాంటి మోడల్స్ అయినా సరే చాలా చాలా ఈజీగా కుట్టేయొచ్చు. ఓకే. సో, ఇదొక్కటి మాత్రం మీరు డెఫినిట్‌గా ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ పైపింగ్ టెక్నిక్ వల్ల అండ్ మీరు క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయకపోయినా అంటే ఫిట్టింగ్ పేపర్ లేకపోయినా కూడా మీకు ఎగ్జాక్ట్‌గా పర్ఫెక్ట్ షేప్స్ అనేవి కరెక్ట్‌గా తిరుగుతాయి. పైపింగ్ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ నెక్‌కి మాత్రమే వేస్తారండి. సో, బ్యాక్ నెక్‌తో పాటే ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్చింగ్ అనేది వేయాలి. అందుకోసం ముందుగానే ఫ్రంట్ నెక్‌ని రెడీ చేశాను. ఉక్సులు పట్టి, కాజాల పట్టీలు కూడా వేసేసి అండ్ షోల్డర్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. సో, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు అనైతే అనొద్దండి ఈ వీడియోలో. జస్ట్ మోడల్ కాబట్టి మోడల్ వరకు మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. సో, కంప్లీట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అంటే గనక సో, బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి. మీకు డెఫినిట్‌గా మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత ఈ విధంగా సో, పైపింగ్ నేనేదైతే ఏస్తున్నానో అండ్ ఆ డైరెక్షన్సు అండ్ అక్కడ నేను వాడే లాక్ టెక్నిక్ అండ్ రిలీజ్ టెక్నిక్ అనే కాన్సెప్ట్‌తో అండ్ ఇది నేను ఎగ్జాక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో, ప్రతి ఒక్క కట్ వర్క్ దగ్గర గూడా నేను కార్నర్‌లో ఒక లాక్ టెక్నిక్ అనేది వేస్తున్నా. సో, ఇక్కడి నుంచి పైపింగ్ డైరెక్షన్ అనేది మారుతది. అండ్ ఒక లాక్ వేసి మళ్ళీ డైరెక్షన్ మారుస్తున్నా. సో, ఇది మీకు క్లియర్ కట్‌గా ఎగ్జాక్ట్‌గా జూమ్ చేసైతే చూపించగలుగుతాను. సరిగ్గా చూడండి ఒకసారి. అండ్ పైపింగ్ థ్రెడ్‌ని స్టిచ్చింగ్ చేస్తూ ఇక్కడి నుంచి సో, క్లాత్ డైరెక్షన్ మార్చాను. 1 స్టెప్ ఫార్వర్డ్, 1 స్టెప్ బ్యాక్‌వర్డ్. సో, లాక్ వేసానక్కడ. అండ్ అదే విధంగా ఇలాగ రౌండ్ కర్వ్‌లు అంటే ఒక టర్నింగ్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ అనేది పట్టుకొని మీరు స్టిచ్చింగ్ అయితే చేయాలి. అండ్ లాక్ టెక్నిక్ మాత్రం ఇక్కడ వేయకూడదు. టర్నింగ్స్ దగ్గర అండ్ కార్నర్స్‌లో. సో, ఎక్కడైతే ఇక్కడ మూలలొస్తాయో అక్కడ ఒక లాక్ అనేది వెయ్యాలి. అంటే ఒక కుట్టు ముందుకు కుట్టి, ఒక కుట్టు వెనక్కి కుట్టాలి. సో, దానివల్ల చాలా చాలా ఈజీగా కట్ వర్క్‌లో మీరు టర్నింగ్స్, కార్నర్స్ అనేవి తిప్పగలుగుతారు.
సో, ఇక్కడ కూడా 1 స్టెప్ ఫార్వర్డ్, 1 స్టెప్ బ్యాక్వర్డ్. సో, ఇలా ఒక లాక్ వేస్తేనే ఆ కార్నర్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ షేప్ అనేది చూపిస్తుందండి. సో, ఇది ఒకసారైతే ట్రై చేయండి. అండ్ కంప్లీట్‌గా ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు టర్నింగ్స్ దగ్గర మాత్రం మీరు ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ అనేది హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో, ఆ రౌండ్ షేప్ ఎగ్జాక్ట్‌గా మీరు పట్టుకున్నప్పుడే అండ్ ఈ పైపింగ్ కూడా ఎగ్జాక్ట్‌గా హోల్డ్ అవుతుందనమాట. సో, దీనికి ఫిట్టింగ్ పేపర్ యూజ్ చేయాలా అంటే పెద్దగా అయితే అవసరం ఉండదండి. సో, ఎందుకంటే ఈ క్లాత్ కొద్దిగా పట్టంచు క్లాత్ కాబట్టి ఇది కరెక్ట్‌గా నిలబడుతుంది. అలా కాకుండా కొద్దిగా పల్చగా ఉండే క్లాతులకి వేసుకోవాలి అంటే గనక మీరు ఫిట్టింగ్ పేపర్ అనేది యూజ్ చేయాలి. సో, అక్కడ మీకు ఫిట్టింగ్ పేపర్ లేకపోతే కనుక కరెక్ట్‌గా రాదు. సో, ఈ విధంగా లాక్ అండ్ రిలీజ్ టెక్నిక్‌తో నేను ఈ పైపింగ్ అనేది కంప్లీట్ చేశాను. ఎప్పుడూ కూడా బ్యాక్ నెక్ ఒకటే కుడితే మీకు షోల్డర్స్ దగ్గర కరెక్ట్‌గా రాదండి. సో, ఫ్రంట్ పైపింగు, బ్యాక్ పైపింగు 2 కూడా భుజాల దగ్గర గుచ్చుకున్నట్టుగా వస్తాయి. సో, మందంగా వస్తాయన్నమాట. అందుకని నేను ఎప్పుడైనా సరే, ఏ మోడల్ అయినా సరే, నెక్ కుట్టేటప్పుడు మాత్రం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొచ్చి కలుపుతాను. సో, నెక్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఒకేసారి వస్తేనే అది అందంగా ఉంటుంది. ఓకే. అండ్ అదే విధంగా ఈ ఫ్రంట్ వైపు కూడా కొద్దిగా కట్ వర్క్ లాగా ఇచ్చాను షేప్సు. అండ్ ఉక్సులు పట్టి, కాజాల పట్టిది కూడా వేసేసాను కాబట్టి, సో, డైరెక్ట్‌గా కొద్దిగా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈ వంపులు చూడండి ఎలా వచ్చాయో. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కింద నడుము దగ్గర కూడా మనం ఇలాగే పైపింగ్ అనేది వేస్తున్నాము. సో, ముందుగానే డాట్స్ అనేది కుడతాం కాబట్టి, తర్వాత మనకి పైపింగ్ వల్ల ఇబ్బందేమీ రాదు. అండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇందులో 2 ఈజీ పద్ధతులున్నాయి. సో, అందులో ఒకటేంటంటే మీరు లోపల వైపుకి టర్న్ చేసి ఈ పైపింగ్ క్లాత్‌ని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవచ్చు. అండ్ అలా కాకపోతే కనక అంటే ఇప్పుడు ఇది ఈజీ పద్ధతే. కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే బావుంటది. లేదండి కొద్దిగా మేము కొత్తగా కుడుతున్నాము. సో, మాకంత ఫాస్ట్‌గా రాదు. అంత తేలిగ్గా అనిపిచ్చదు. సో, మాకొక ఈజీ పద్ధతి చెప్పండి అంటే గనక చాలా చాలా సింపుల్ అండి. సో, మీరేసినటువంటి ఈ కట్ వర్క్ దగ్గర ఈ కార్నర్స్ అనేవి మనం రెగ్యులర్‌గా కట్ చేస్తాం. సో, ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నా. కానీ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. అంటే బయట వైపు నుంచి మీరు ఈ ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేస్తూ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, అండ్ ఇప్పుడు మీరు యూజ్ చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే రిలీజ్ టెక్నిక్. అంటే ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా! సో, ఈ పైపింగ్‌ని బయటికి హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో, ఈ టర్నింగ్స్ దగ్గరైనా ఎగ్జాక్ట్‌గా మీరు తీసుకున్నటువంటి ఆ థ్రెడ్‌ని హోల్డ్ చేసి పట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అండ్ ఈ కార్నర్స్ మాత్రం కట్ చేస్తూ రావాలి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే, ఈ కార్నర్‌లో మనం లాక్ అనేది వేసాం. సో, అక్కడ కార్నర్ దగ్గర హోల్డ్ చేస్తుంది ఆ లాక్. మనం కట్ చేసినందువల్ల ఆ క్లాత్ అనేది డైరెక్షన్ మార్చుకుంటది. సో, ఎగ్జాక్ట్‌గా కట్ వర్క్ రౌండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో, అయినా గాని కొద్దిగా నొక్కి పెట్టినట్టు ఉంటాయి కాబట్టి, మనం వాటిని రిలీజ్ చేయాలి. అంటే బయటికి హోల్డ్ చేసి లాగి పట్టుకోవాలి. దాన్నే నేను రిలీజ్ టెక్నిక్ అని చెప్తున్నాను. ఓకే. సో, ఇవి మీరు యూజ్ చేస్తూ ఒకసారి స్టిచ్చింగ్ అయితే చేయండి. ఆహా! లేదక్కా కొద్దిగా ఫాస్ట్‌గా ఉంది. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంది. మాకర్థం కాలేదు. సో, మేము కొత్తగా స్టార్ట్ చేశాము అంటే గనక, మీకోసమే నేను లైవ్ వీడియోస్ చేస్తున్నా. సో, లైవ్‌లోనే మీకు మంచి మంచి మోడల్స్ కుట్టి కూడా పెడుతున్నాను. కాకపోతే అవి కొద్దిగా లాంగ్ వీడియోస్ అన్నమాట. సో, స్లోగా ఉంటాయి. అండ్ కంప్లీట్‌గా ఉంటాయి. సో, అందులో దాయడానికి నేను ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కుడుతున్నా. అండ్ ప్రతి డీటెయిల్డ్ కూడా మీకు అర్థమవ్వాలి. అండ్ మీరు ట్రై చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను. సో, అందుకని ఆ లైవ్ వీడియోస్ అనేవి ఒకసారి మీరు చూడండి. చూసి అందులో మీకు ఏ టెక్నిక్ అయితే అర్థం కాలేదో దాన్ని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంత అవసరం లేదు. మాకిలాగ మోడల్ ఎక్స్‌ప్లనేషన్ చాలు అనుకున్న వాళ్ళు, ఇక్కడి నుంచి మీకు అర్థమైపోతుంది. యాక్చువల్‌గా మీకు కొద్దిగా టైలర్స్ అయితే గనక, మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. సో, పెద్దగా కష్టపడాల్సిన అవసరమేమీ ఉండదు. యాక్చువల్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ గూడా అవసరం లేదు. స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. యాజ్ యువర్ విష్. మీకు వర్క్ అనేది అర్థమైతే చాలు అనుకుంటున్నాను నేను.
ఓకే. అండ్ ఈ మోడల్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి ప్లీజ్. ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. ఫినిషింగ్ బాగా వస్తుంది. అండ్ పైపింగ్ కుట్టడానికి పని ఈజీగా ఉంటుంది. సో, వర్క్ తేలిగ్గా ఉంటుంది. ఓకే. బట్ నేను అర్థం చేసుకుంటా. స్టిచెస్ 2, 3 పడుతున్నాయి కదా! ఓహ్! అవునండి. కట్ వర్క్ మీరు కుట్టి అది కరెక్ట్‌గా సక్సెస్ అవ్వకుండా ఉండడం కంటే, ఒక 2 కుట్లు మీరు ఎక్స్‌ట్రాగా వేసుకున్నందువల్ల నష్టమేమి ఉండదనేది నా ఉద్దేశం. ఒకసారి ఆలోచన అయితే చేయండి. అండ్ నేను చెప్పేదేంటంటే మీకు 1, 2 కుట్లు ఎక్కువైందా, తక్కువైందా అనేది చూడరు. సో, ఫినిషింగ్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది మాత్రమే చూస్తారు. అవునా? సో, ఫినిషింగ్ కోసం ఒక 2 కుట్లు ఎక్కువైనా గానీ మంచిగా కుట్టివ్వాలనేది నా ఉద్దేశం. ఓకే. అండ్ ఇలాగా కంప్లీట్ అయిన తర్వాత మీరు లోపల వైపు చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా కుట్టేయగలుగుతారు. అస్సలు మీకు కష్టం అనేదే ఉండదనమాట. బట్ ఈ రౌండ్స్ దగ్గర మాత్రం కొద్దిగా స్లోగానే రౌండ్స్ మీరు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక కొంచెం స్లోగా స్టిచ్చింగ్ అయితే చేయండి. ఓకే. సో, షేప్స్ అనేవి చూడండి. నేనెక్కడా కూడా ఫిట్టింగ్ పేపరే యూజ్ చేయలేదు. కానీ ఎగ్జాక్ట్‌గా షేప్స్ అనేవి అలా వచ్చినియి. సో, సేమ్ అంటే ఇది దేనివల్లంటే కేవలం పైపింగ్ టెక్నిక్ వల్లే అంటాను నేను. అదే తప్ప ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్‌లోకొచ్చేద్దాం. సో, వాళ్ళడిగిన హ్యాండ్స్ మోడల్ అయితే ఇది. సో, సెంటర్ వరకు రావాలి. వేరే కలర్ క్లాత్ అండ్ మిడిల్‌లో నాకు ఇలాగ పోట్లీ బటన్స్ కావాలి అని అడిగారు. సో, ఎంతైతే కావాలో దానికి తగినంత క్లాత్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది నేను తీసుకున్నటువంటిది పలచగా ఉందనమాట. అందుకోసం దానికి వేరే క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను. సో, సేమ్ పైపింగ్ కూడా ఈ క్లాత్‌తోనే రెడీ చేసుకున్నాను. బట్ బ్లౌజ్ పీస్ మాత్రం అంటే సేమ్ కలర్ కావాలి మోడల్‌కి. అందుకోసం నాకైతే 2 కలర్ కాంబినేషన్స్ అయితే కలపాల్సొచ్చింది. అండ్ ఇలా పలచగా ఉన్న క్లాత్‌ని నేను లైనింగ్ వచ్చేసి రెడ్ కలర్. ఆ రెడ్ కలర్ మీద పెట్టాననుకోండి, సో, కలర్ మారిపోతుంది గదా! అందుకని కిందన ఎక్స్‌ట్రా కలర్ అనేది వేస్తున్నా. సో, ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి షేప్‌లో ఎగ్జాక్ట్‌గా ఔట్‌లైన్ అనేది స్టిచ్చింగ్ వేస్తున్నా. అందులో ఇంకేమి కూడా చూడాల్సిన పని లేదు. జస్ట్ ఔట్‌లైన్ అంతేనండి. ఇలా ఔట్‌లైన్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎగ్జాక్ట్‌గా సెంటర్ అనేది చూసుకోవాలి. అండ్ దీనికి కూడా పోట్లీ బటన్స్. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా అయితే వేసామో ఒక లైన్ డ్రా చేసుకొని, మనం రెడీ చేసుకున్నటువంటి కాంట్రాస్ట్ కలర్ పోట్లీ బటన్స్‌ని తీసుకొని అండ్ పావించి, పావించి గ్యాప్‌లో ఎగ్జాక్ట్‌గా పెట్టి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. అండ్ పైన ఒక పావించి అండ్ కింద వైపు ఒక పావించి అంటే మనం స్టిచ్చింగ్స్ వేయాలి కదా! సో, పైపింగ్ గాని, ఎక్స్‌ట్రాస్ గాని సో, ఇవన్నీ స్టిచ్చింగ్ జేయడానికి పైన ఒక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే వదిలేసేయండి. సో, నాకైతే మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 10 ఎగ్జాక్ట్‌గా పడ్డాయి. ఒక హ్యాండ్‌కి ఎన్నైతే పడ్డాయో సో, సేమ్ సెకండ్ హ్యాండ్‌కి కూడా అదే విధంగా అవే నంబర్స్ అదే ఈక్వల్ రేషియోలో రావాలి. సో, అందుకని నేనేం చెప్తానంటే 2 హ్యాండ్స్ ఎట్ ఏ టైమ్ స్టిచ్చింగ్ చేయాలి అని చెప్తా. అప్పుడే మనకి కరెక్ట్ ఖర్చు రేషియో అండ్ అలాగే మనం ఎన్ని బటన్స్ పెట్టాం. సో, ఇవన్నీ కూడా కౌంట్ కరెక్ట్‌గా వస్తాయన్నమాట. అండ్ ఆ తర్వాత ఎక్స్‌ట్రాగా అంటే ఇప్పుడు మనం పెట్టింది క్లాతే కొద్దిగా ఎక్స్‌ట్రాగానే ఉంటది. కోసులు ఇవన్నీ కూడా. మనకు కావాల్సింది జస్ట్ పావించి. ఆ పావించి క్లాత్ ఉంచి ఎక్స్‌ట్రాస్ అంతా కూడా ఇలా కట్ చేసేయాలి. అండ్ ఫోల్డ్ చేసేటప్పుడు ఇటువైపు నుంచి కాకుండా సో, మనం ఎటువైపయితే కుట్టామో ఆ కుట్టు కనబడుతుంది గదా! సో, ఎగ్జాక్ట్‌గా ఆ కుట్టు కనబడే వైపు మీరు ఫోల్డింగ్ చేస్తేనే కరెక్ట్‌గా వస్తది. అండ్ ఈ కుట్టు మీదే మళ్ళీ అగైన్ మళ్ళీ మనం కుట్టు వేయాలి. అండ్ టైట్‌గా పట్టుకోవాలి. మీరు కొద్దిగా కూడా లూజ్ అనేది ఇవ్వకూడదు. సో, లూజ్ ఇస్తే ఏమవుతుందంటే ఈ బటన్స్‌కున్న దారం అండ్ అలాగే బటన్స్ కొద్దిగా బయటికి కనిపిస్తాయన్నమాట. అందుకని లూజ్ ఇవ్వకుండా టైట్‌గా కుట్టండి. సో, టైట్‌గా పట్టుకోండి అని చెప్తున్నా. ఓకే. సో, ఇలా రెడీ అయిన తర్వాత సో, ఇలా కుట్టడం వల్ల యూజ్ ఏంటి అసల? సో, డైరెక్ట్‌గా కట్ చేసి స్టిచ్చింగ్ చేసేయొచ్చుగా అనుకుంటారు కదా! సో, మీరెప్పుడైతే కట్ చేస్తారో అప్పుడు ఆ క్లాతులు చిరిగిపోతాయండి. చాలా సింపుల్ ఇది. ఎందుకంటే ఈ పోట్లీ బటన్స్ దగ్గర కుట్టు సరిగా పడదు. అందుకోసమే వీటిని కుట్టేటప్పుడు కట్ చేయకుండా ఇలా సెంటర్ ఫోల్డింగ్ ఉంచుతాననమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా షేప్ అనేది వాళ్ళు చెప్పిన షేప్‌లో రావాలి అంటే మనకింకా కొద్దిగా జాయింట్స్ అనేవి పడతాయి. సో, ఫస్ట్ ఆ జాయింట్స్ అయితే వేస్తున్నాను. అండ్ నాకున్నటువంటి ఎక్స్‌ట్రా క్లాత్ అయితే ఇది. అంటే హ్యాండ్స్ కోసం నాకున్నటువంటి క్లాతు. సో, ఈ క్లాత్‌ని ఎగ్జాక్ట్‌గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందా అని చూసుకుంటున్నా.
అండ్ ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మనం రెడీ చేసినటువంటి క్లాత్ ఏ హైట్‌లో వస్తుంది, అండ్ దానికి ఏ హైట్‌లో మనకి స్టిచ్చింగ్స్ అనేవి పడతాయి. సో, ఇటువైపు ఏ లెవెల్, అటువైపు ఏ లెవెల్ ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ నాకైతే మాత్రం ఈ జాయింట్స్ వేసిన తర్వాతే సో, కరెక్ట్ రేషియో అనేది చూపిస్తుంది కాబట్టి, ఈ జాయింట్స్ అనేవి వేస్తున్నా ఇటువైపు, అటువైపు కూడా. సో, ఇలాగ 2 హ్యాండ్స్‌కి ఎట్ ఏ టైమ్ అయితే వేసుకోండి. మళ్ళీ ఒకటి ఒకవైపు, ఒకటి ఒకవైపు కాకుండా. అండ్ మీరిలా జాయింట్స్ వేసేటప్పుడు లోపల, బయట క్లాత్ అనేది ఒకసారి చూసుకోండి. అంటే ఈ క్లాత్ అయితే లోపల, బయట కొద్దిగా క్లియర్‌గా తెలుస్తుంది. కాకపోతే కొన్ని క్లాతులనేవి తెలియవు కదా! సో, అందుకోసం. సో, సేమ్ ఇటువైపు దానికి కూడా అంటే ఇంకొక హ్యాండ్‌కి కూడా ఇలాగే చేసేసాను. సో, జాయింట్స్ వేసేసిన తర్వాతే మనమైతే ఒక లైనింగ్ పార్ట్‌నే తీసుకున్నానండి. సరిగ్గా గమనించండి. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్. సో, ఫ్రంట్ పార్ట్ లో షేప్ ఉంటుంది గదా! ఆ లో షేప్ వైపు ఎగ్జాక్ట్‌గా ఈ బటన్స్ అనేది సైడ్ చూసుకుంటున్నా. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు ఫ్రంట్ వైపు ఈ బటన్స్ అంటే నేను రెడీ చేసినటువంటి ఈ బాల్స్ వస్తే కరెక్ట్‌గా ఉంటుంది. అండ్ దాంతో పాటు హ్యాండ్‌కి కూడా సెంటర్ అనేది చూసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్‌లో కూడా ఇదే కదా చేసాం. సో, సెంటర్ చూసుకొని అండ్ ఈ సెంటర్‌లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడే మనకి కదలకుండా ఉంటాయి. అవునా? సో, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్‌గా అదే చెయ్యాలి. సెంటర్ చూసుకొని ఎగ్జాక్ట్‌గా ఇవి ఫ్రంట్ వైపు రావాలండి బాల్స్. సో, నేనదే చెప్తున్నా. లో షేప్ వైపు ఎటుంటే అటు చూసుకోండి అని. అండ్ ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోనే స్టిచ్చింగ్ అనేది పడాలి. మళ్ళీ పక్కన పడితే గనక కనిపిస్తది కుట్టు. ఆ తర్వాత ఈ మనం రెడీ చేసినటువంటి ఈ మోడల్ క్లాత్‌ని ఎగ్జాక్ట్‌గా ఒక ఔట్‌లైన్ స్టిచ్చింగ్ వేసినట్టుగా స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడ లూజ్ లేకుండా చూసుకుంటూ సో, లైనింగ్ పార్ట్‌కి మెయిన్ పార్ట్ ఏ విధంగా అటాచ్ చేస్తాం అలాగా. ఇలా అటాచ్ చేసేసిన తర్వాతే సో, ఇక్కడ నేను 2 కూడా రెడీ చేసేసాను ఎట్ ఏ టైము. సో, మళ్ళీ ఇలా ఎందుకు, అలా ఎందుకని అనకుండా మీరు మాత్రం ఇవి 2 ఒకేసారి రెడీ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ రేషియో అనేది వస్తది. అండ్ ఆ తర్వాతే నేను కట్ చేయాలనుకున్నటువంటి మెయిన్ పార్ట్ కటింగ్ చేస్తున్నా. సో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది నేను ఒక మార్కింగ్ వేసుకుంటున్నా. సో, నాకైతే మాత్రం ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే. అక్కడి వరకు మాత్రమే కటింగ్ చేస్తున్నానండి. ఇంక ఎక్స్‌ట్రా ఏం కటింగ్ చెయ్యట్ల. అండ్ ఇలా కట్ చేసేసిన తర్వాత కూడా మనకి ఎక్కడి వరకు అనేది మళ్ళీ అంటే మనం ఎక్కడి వరకు అటాచ్ చేయాలి అనేది పైన ఒక డ్రా చేసుకోవాలి. సో, ఎలా పడితే అలాగా జాయింట్ చేస్తే బాగోదు కాబట్టి. అండ్ ఇలా డ్రా చేసిన తర్వాత మనం మెయిన్ పార్ట్‌కి పైపింగ్ అటాచ్ చేసుకోవాలి. సో, ఇది ఇంపార్టెంటు. అండ్ ఇక్కడ కూడా మనం సెంటర్స్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సుంటది. సో, నేనైతే మాత్రం ఫస్ట్ పైపింగ్ అనేది యాడ్ చేశాను. అండ్ సింపుల్‌గా ఒక్క లేయరేనండి ఇది. మళ్ళీ దీనికి లైనింగ్ అనేది లేదు. సో, యాక్చువల్‌గా మీరిక్కడ గమనిస్తే గనక నేను లైనింగ్ పార్ట్‌ని అసలెక్కడా కూడా కటింగే చెయ్యట్లేదు. చాలా సింపుల్‌గా మెయిన్ పార్ట్‌నే కటింగ్ చేసి అటాచ్ చేస్తున్నాను. సో, ఇలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఇక్కడ మార్కింగ్ వేసాం కదా! సో, దాన్ని బట్టి ఒక మార్కింగ్ డాట్ అనేది వేస్తున్నా. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ మనం పైపింగ్ వేసాంగా. సో, ఇది కూడా ఎగ్జాక్ట్‌గా సెంటర్ అనేది చూసుకోవాలి. ఆ సెంటర్ చూసుకున్న తర్వాత మనం పైపింగ్ అనేది స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. సెంటర్ పర్ఫెక్ట్‌గా రావాలి. అండ్ ఇదే రేషియోలో అటువైపు ఎంత హైట్‌లో అయితే వచ్చిందో పైపింగు, సో, సేమ్ ఇటువైపు కూడా అదే హైట్‌లో, అదే లెవెల్‌లో రావాలి పైపింగ్ మనకి. అందుకోసమే నేనిక్కడ ఒక మార్కింగ్ డాట్ అనేది పెట్టాను. అండ్ పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నా. కొద్దిగా స్లోగా టైం పట్టినా సరే పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేస్తున్నా. సో, ఇలా వచ్చిన తర్వాత మనం సెకండ్ సైడ్ హ్యాండ్‌ని కూడా అంటే ఇంకొక చేతిని కూడా ఇంకొక స్లీవ్స్‌ని కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇవి 2 కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి సో, పైపింగ్స్ 2 కూడా ఒకే హైట్‌లో వచ్చాయా లేదా? సో, ఇలాగే మనం చెకింగ్ అనేది చేసుకోవాలండి. సో, చెకింగ్ చేసుకోకుండా మనం ఏది కూడా ఊరకే ఈజీగా అయితే రెడీ చేయకూడదు. సో, ఇవి 2 కూడా ఒకే లెవెల్‌లో రావాలి. అండ్ అందుకనే సో, 2 హ్యాండ్స్ ఒకేసారి స్టిచ్చింగ్ చేయండంటాను. అండ్ ఆ తర్వాత ఔట్‌లైన్ స్టిచ్చింగ్ వేసేసేయండి. సో, ఇప్పుడు ఇంక రెడీ అయిపోతుందని అనుకుంటున్నారుగా? అవునండి. ఆల్‌మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే ఇంకొక్కటుంది. అదే లాస్ట్‌లో పైపింగ్ వేయాలి. అండ్ ఇప్పుడు మీరు ఈ మెయిన్ పార్ట్ రెడీ అయిన తర్వాత ముడతలెక్కడన్నా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. ముడతలొస్తే బాగోదు మళ్ళీ. ఓకే. అండ్ ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేస్తున్నా. అండ్ ఇది మెయిన్ పార్ట్‌తో రెడీ చేస్తున్నా. సో, ఇందాకటి వరకు స్కై బ్లూ కలర్ పైపింగ్ వేశా కదా! సో, ఇప్పుడు మాత్రం స్కై బ్లూ కలర్ మోడల్ పెట్టాను కాబట్టి,
నేను డైరెక్ట్‌గా మెయిన్ పార్ట్‌కి ఈ విధంగా అంటే మెయిన్ పార్ట్‌తోనే పైపింగ్ రెడీ చేసి ఈ స్కై బ్లూ కలర్‌కి సో, కాంట్రాస్ట్ కలర్ ఉండాలి కదా! మనకెప్పుడూ కూడా. అందుకని. మనం స్కై బ్లూ కలర్ వేసినప్పుడు రెడ్ కలర్ పైపింగ్ వాడతాం. రెడ్ కలర్ వేసినప్పుడు కాంట్రాస్ట్ కలర్ స్కై బ్లూ కలర్ వాడాను. సో, ఇక్కడ పోట్లీ బటన్స్ కూడా సేమ్ అదే విధంగా యూజ్ చేశాను. సో, రెడ్ కలర్‌కి స్కై బ్లూ కలర్ పోట్లీ బటన్స్ వేశా. స్కై బ్లూ కలర్‌కి రెడ్ కలర్ పోట్లీ బటన్స్ వేశా. అండ్ ఇక్కడ పైపింగ్ అనేది ఇది ఓల్డ్ మెథడేనండి. ఇదేం కొత్త మెథడ్ కాదు. సో, పైపింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు అనుకుంటున్నారు కదా మీరు. ఏం లేదండి సింపులు. పైపింగ్ క్లాత్ అనేది ఒక థ్రెడ్ పెట్టి ఒక స్టిచ్ వేశాను. అండ్ ఆ తర్వాత దాన్ని డబుల్ ఫోల్డింగ్ పెట్టి లోపల వైపు స్టిచ్చింగ్ వేశా. అంతే. ఇది చాలా సింపుల్ అండ్ ఓల్డ్ టైపే. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయినియి. సో, స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరెప్పుడైతే వేసుకుంటారో అప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ అనేవి వస్తాయి. ఓకే. సో, ఇందులో హ్యాండ్స్ నచ్చిందా? అండ్ నెక్‌కి సెట్ అయిందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.